హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమి వ్లాగ్స్ అండ్ బ్యూటీ ఛానల్. కాకరకాయ చేదు లేకుండా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. కిలో కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం కట్ చేసుకొని కాకరకాయలు ఉప్పులో వేసి పక్కన పెట్టాలి. స్టవ్ ఆన్ చేసి ముకుడు పెట్టి 1 కప్పు ఆయిల్ వేసి అందులో కాకరకాయ ముక్కలని వేయాలి. నూనెలో ఫ్రై చేస్తూ ఉండాలి. మరో స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక అందులో ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మెంతులు 1 స్పూన్ వేసి గోల్డెన్ కలర్లో వేపాలి. పక్కన పెట్టాలి. కాకరకాయలను నూనెలో వేపుతూ గోల్డెన్ కలర్ వచ్చేలాగా సిమ్లో పెట్టి నూనెలో ఫ్రై చేస్తూ 10 మినిట్స్ అలానే ఫ్రై చేయాలి. కాకరకాయలను ఒక గిన్నెలో వేసి స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, దంచుకున్న ఎర్రగడ్డ ఫ్రై అయ్యాక అందులో 2 ఉప్పు, 1/2 కప్ కరివేపాకు వేస్తూ ఫ్రై చేయాలి. ఆ ఫ్రై అయిన ఆయిల్స్లో ఫస్ట్ మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలను అందులో వేసి మనం దంచుకున్న మసాలా, పసుపు, 2 స్పూన్స్ కారం వేస్తూ ముక్కలకు పట్టేలా సిమ్లో కలుపుతూ ఉంచాలి. లాస్ట్లో 1 స్పూన్ మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. పచ్చడి చల్లగా అయ్యాక 4 వక్కల నిమ్మరసం వేసి కలపాలి. చేదు లేకుండా సింపుల్గా 1 kgతో చేసిన కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గౌతమి వ్లాగ్స్ అండ్ బ్యూటీ ఛానల్.